హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు పునగల్లు పిల్ల ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు వీడియోలోనైతే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో, ఎలాంటి సాసులు కూడా లేకుండా బ్యాచిలర్స్ కూడా చేసుకునే ఈజీ మెథడ్లో చూద్దామండి. దీనికోసం అయితే అన్నంనైతే ఇలా విప్పుకొని తగినంత ఉప్పు, కారము, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్నంకైతే మొత్తం పట్టేలా అయితే అన్నంని అయితే కలుపుకోవాలండి. మనం చలికాలంలో ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతుంది కదా అండి. అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుందండి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు వీడియోను కామెంట్ చేయడం వలన వీడియో అయితే ఇంకొంతమందికి ముందుకు వెళ్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకొని ఇలా కొంచెం ఎగ్స్ని అయితే అటు ఇటు కలుపుకోవాలండి. ఎగ్స్ అయితే కలపకపోతే మొత్తం గిన్నెకి అంటుకొని పోయి మాడిపోతుందండి. అటు ఇటు కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఎగ్స్ని వేయించాలండి. ఇలా వేగిన తర్వాత ఎగ్స్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకైతే ఉంచుకోవాలండి. ఎగ్ ముక్కలను పక్కకు తీసుకున్న తర్వాత అదే గిన్నెలో మనం అన్నానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఒక 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకోవాలి పెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూన్ అల్లం కూడా వేసుకొని అల్లం అయితే పచ్చివాసన పోయించే వరకు అయితే అల్లమును అటు ఇటు కలుపుతూ అల్లంను వేగనివ్వాలండి. అల్లం వేగిపోయిన తర్వాత మనం ఇందాక తీసుకొని పెట్టుకున్న ఎగ్ ముక్కలను ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని వాటి ఇటు కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు అయితే ఎగ్ ముక్కలను కూడా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వలన ఇలాంటి నీచు వాసన అనేది రాదండి. ఎగ్ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక కలుపుకొని పెట్టుకున్న అన్నమును కూడా ఇందులో వేసుకొని అంతా మొత్తం అన్నానికి ఎగ్ ముక్కలు, పచ్చిమిర్చి, కారం ఇదంతా మంచిగా పట్టేలా కలుపుకోవాలండి. స్టవ్ని అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని ఎగ్ ముక్కలు వేగిన తర్వాత అన్నంని వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే సపోర్ట్ చేయండి. ఎంకరేజ్మెంట్ అయితే నాకు కావాలి. వేడికైతే అన్నానికి అయితే మంచిగా పట్టుకుంటాయండి. చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ డిష్గా కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని మంచిగా హెల్తీగా ఇలా తినొచ్చండి. సాసులు అనేవి అంత హెల్త్కి మంచిగా కాదు కదా, చాలా రుచిగా ఉంటుందండి. ఈజీ మెథడ్లో చేసుకోవచ్చండి. కేవలం ఇంట్లో ఉండే వాటితో ఇలా చేసుకోవడం వలన హెల్త్ మంచిగా ఉంటుంది. ఇంట్లో చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కొంచెం తురిమిన కొత్తిమీర కూడా వేసుకొని అన్నాన్ని అయితే కొంచెం అటు ఇటు కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని తినవచ్చు అండి. చాలామంది వీడియో చూస్తుండగా సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం లెమన్ ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ రసం కూడా వేసుకొని తినవచ్చు. ఉల్లిపాయ